Good evening all, myself Dr. Antagiri. Welcome back to my channel Healthy Talks by Dr. Anti and మన హాస్పిటల్ వచ్చేసి న్యూ సాయి అపోలో హాస్పిటల్ శివాజీ నగర్ సిద్దిపేట. ఓడి పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ ఆర్ PCOS పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంట. దీన్నే మెడికల్ టర్మ్లో వచ్చేసి స్టీల్ లావెంథల్ సిండ్రోమ్ అంటాం. PCOD అంటేనేమో ఓన్లీ ఓవరీస్లో మాత్రమే ప్రాబ్లం ఉంటే దాన్ని PCOD పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటాం. PCOS అంటే ఓవరీస్తో పాటు అదర్ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ లైక్ ఇన్సులిన్ రెసిస్టెంట్ ఒబేసిటీ, అబ్నార్మల్ లిపిడ్స్, LDL లెవెల్స్ ఎక్కువ ఉండడం, HDL అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం, గుడ్ కొలెస్ట్రాల్ తక్కువ ఉండడం, దాన్ని డిస్లిపిడేమియా అంటాం. అబ్నార్మల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ అసోసియేటెడ్ విత్ డిస్లిపిడేమియా. సో ఈ PCODతో ఇవన్నీ అదర్ హార్మోనల్ డిజార్డర్స్ అసోసియేటెడ్ ఉంటే దాన్ని పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. సిండ్రోమ్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ డిసీజ్ అసోసియేటెడ్ విత్ PCOD. పేషెంట్స్ చెప్పేది ఏంటంటే PCODతో సఫర్ అవుతున్నాం, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సఫర్ అవుతున్నాం, అండ్ అట్ ద సేమ్ టైం ఇన్ఫర్టిలిటీ. సో మ్యారేజ్ అయిన తర్వాత చాలామంది ఆఫ్టర్ 1 year మ్యారేజ్ లైఫ్ 1 year అయిన తర్వాత కూడా పిల్లలు సంతానం కలగకపోతే రూల్ అవుట్ చేసుకున్నట్టయితే PCOD ఈజ్ ద మోస్ట్ కామన్ హార్మోనల్ డిజార్డర్స్. హైపర్ ఆండ్రోనిజం అంటాం. ఎక్కువ ఆండ్రోజన్ హార్మోన్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల జనరల్గా ఓవులేషన్, నార్మల్ మెన్స్ట్రువల్ సైకిల్ని, నార్మల్ పీరియడ్స్ రావడానికి కొన్ని హార్మోన్స్ రెస్పాన్సిబిలిటీ బాధ్యత వహిస్తాయి. అవేంటంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్. ఇవి వచ్చేసి ఓవరీస్ నుంచి ప్రొడ్యూస్ అవుతాయి, ఓవరీస్ నుంచి కానీ అడ్రినల్ గ్లాండ్స్ నుంచి ప్రొడ్యూస్ అవుతాయి. అండ్ ల్యూటనైజింగ్ హార్మోన్ LH అంటాం, FSH ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటాం. ఇది వచ్చేసి యాంటీరియర్ బ్రెయిన్లో కింది భాగంలో ఉండేటువంటి యాంటీరియర్ పిట్యూటరీ గ్లాండ్ నుంచి ప్రొడ్యూస్ అవుతాయి. ఈ హార్మోన్స్ వచ్చేసి ఓవులేషన్ కరెక్ట్గా జరగడానికి అండ్ నార్మల్ మెన్స్ట్రువల్ సైకిల్ నార్మల్గా ఉండడానికి, నార్మల్ బ్లీడింగ్ అవడానికి మెయిన్ రీజన్. మోస్ట్ కామన్ ప్రాబ్లం వచ్చేసి ఇర్రెగ్యులర్ పీరియడ్స్. ఎందుకు వస్తాయో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ కామన్ సిమ్టమ్ వచ్చేసి హిర్సుటిజం అంటాం. అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్, అన్నెసెసరీ హెయిర్ గ్రోత్ ఉంటుంది. లైక్ మస్టచెస్ కానీ లేకపోతే బియర్డ్స్ కానీ, విత్ ఏక్ని ఫార్మేషన్, ఫేస్ పైన మొటిమలు రావడం కానీ ఉంటుంది. బట్ PCODలో చూసుకున్నట్లయితే FSH, LH లెవెల్స్ అబ్నార్మల్గా ఉంటుంది. FSH నార్మల్గా ఉంటుంది, ల్యూటనైజింగ్ హార్మోన్ వచ్చేసి 3 రెట్లు అధికంగా ఉంటుంది. నార్మల్గా FSH, LH రేషియో 1:1 ఉండాలి. బట్ PCODతో సఫర్ అవుతున్న వాళ్ళలో మాత్రం FSH, LH లెవెల్స్ మాత్రం 1:3 అంటే LH లెవెల్స్ వచ్చేసి మోర్ ఉంటుంది, FSH నార్మల్. హిర్సుటిజం నథింగ్ బట్ అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్, ఏక్ని ఫార్మేషన్. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇస్ ద మోస్ట్ కామన్ సిమ్టమ్. మీన్స్ లైక్ ఎమెనోరియా, లాస్ ఆఫ్ మెన్సెస్ రాకపోవడం, ఒక 2-3 months కానీ, 2 నెలలకు ఒకసారి కానీ, 3 నెలలకు ఒకసారి కానీ, 4 నెలలకు ఒకసారి కానీ మెన్స్ట్రువల్ పీరియడ్స్ రావడము. అండ్ ఒకవేళ ఇన్ కేస్ పీరియడ్స్ వచ్చినా కూడా లెస్ క్వాంటిటీ ఆఫ్ బ్లడ్, తక్కువ బ్లీడ్ అవడం ఉంటుంది. దాన్ని ఆలిగోమెనోరియా అంటాం, ఎమెనోరియా అంటాం. కొంతమంది ఒబేసిటీ, లావుగా ఉన్న వాళ్ళలో ఇన్సులిన్ రెసిస్టెంట్ ఉండడం వల్ల అబ్నార్మల్ లిపిడ్స్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ తక్కువైపోయి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుంది. రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి, 3-4 monthsకి ఒకసారి పీరియడ్స్ అవుతుంది. ఫేస్ అంతా ఏక్ని అంటే మొటిమల్ ఫార్మేషన్ ఉంది, అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ ఉంది. ఈ మెడ చుట్టూ వెనుక భాగంలో కానీ ఆర్మ్ పిట్స్లో కానీ చూస్తే డార్క్ పిగ్మెంటేషను, ఎక్కువగా ఫ్యాట్ డిపాజిషన్ వల్ల, దాన్ని లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం, దాన్ని ఎకాంథోసిస్ నైగ్రికెన్స్ అంటాము. ఇన్సులిన్ రెసిస్టెంట్ అవుతుంది, ఒబేసిటీ ఫామ్ అవుతుంది, వెయిట్ గెయిన్. పెల్విక్ స్కాన్ కానీ అల్ట్రాసౌండ్ అబ్డోమెన్ స్కానింగ్ తీసుకున్నప్పుడు అయితే 1 side కానీ లేదా 2 sides కానీ ఓవరీస్లో నంబర్ ఆఫ్ ఫాలికల్స్ అట్లీస్ట్ మోర్ దాన్, దీన్ని డయాగ్నోస్ చేయాలంటే అట్లీస్ట్ 1 ఓవరీలో కానీ 2 sides ఓవరీలో కానీ 9 to 12 ఫాలికల్స్ ఒక నెక్లెస్ ప్యాటర్న్లో అరేంజ్ అయి ఉంటాయి. సో దాని మోస్ట్ ఇంపార్టెంట్ మేనేజ్మెంట్ ఇన్ ద PCOD పేషెంట్ ఈజ్ ద lifestyle modification. Very very important. Without healthy diet, without physical exercise, without balanced diet, ఇవన్నీ without weight loss అవ్వకుండా, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోకుండా, ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకుండా PCODని జనరల్గా తగ్గించలేము. ఇవన్నీ ఫస్ట్ అట్లీస్ట్ ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, అట్లీస్ట్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ వెయిట్ లాస్ అవుతూ ట్రీట్మెంట్ తీసుకుంటే PCODలో తగ్గి
మెయిన్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్గా రెగ్యులర్గా మారడము, లేకపోతే మ్యారేజ్ అయిన వాళ్ళలో ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. పీసీఓడి ట్రీట్మెంట్ తీసుకొని కన్సీవ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో కొంతమందికి ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా పీసీఓడి ప్రాబ్లం ఎక్కువగా ఉన్నట్టయితే లాప్రోస్కోపీ ద్వారా, సర్జరీ ద్వారా, లాప్రోస్కోపీ ద్వారా ఓవరీస్లో అయితే ఎక్కువ ఫాలికల్స్ ఉన్నాయి, ఆ ఫాలికల్స్ని పంక్చర్ చేసి తీసేస్తారు. దాన్నే లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ అంటాము. సో దాని ద్వారా కూడా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నార్మల్గా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో గాయ్స్, ఇది ఈరోజు టాపిక్. ఇంకా ఈ పీసీఓడికి సంబంధించి మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో దీంతోపాటు ఎనీ అదర్ అసోసియేటెడ్ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ కానీ హార్మోనల్ డిజార్డర్స్ ఉంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి గైనకాలజిస్ట్ని కంపల్సరీ కన్సల్ట్ అవ్వండి. సో మీకు ఫర్దర్గా ఇంకా ఏదన్నా టాపిక్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్లీజ్ లెట్ మీ నో, కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. దిస్ ఈస్ ద టాపిక్ టుడే. ప్లీజ్ కీప్ ఫాలోయింగ్ మీ, and if you have any doubt, please comment in the comment box. Thank you so much. Have a great day.